ప్రభునందు ప్రియమైన జీవనది కార్యక్రమం వీక్షిస్తున్న ప్రేక్షకులకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామంలో నా ప్రత్యేకమైన వందనాలు శుభములు తెలియజేస్తున్నాను. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించాలని, మరంత మాత్రమే కాదు మీ కుటుంబాల్లో క్షేమమును సమాధానమును అనుగ్రహించి తన కృపలో మీ కుటుంబాలు భద్రం చేసి ఆయన రాకడలో ఎత్తబడేటట్లుగా కృప చూపించినట్లుగా మీ నిమిత్తమై ప్రార్థన చేస్తున్నాను. మరి ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి యోహాను సువార్త 14వ అధ్యాయము 3వ వచనం గమనిద్దాం. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మల్ని తీసుకుని పోవదును. ప్రభు తన మాటలను మన వినికిడిలో దీవించునుగాక. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, నీ ఉన్నతమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇగో ప్రభువా, మరి యొక్క కార్యక్రమంలో నీ బిడ్డలమైనటువంటి మేము దేవా ఏ రీతిగా కలిసి నీ యొక్క వాక్యమును ధ్యానం చేసుకోవడానికి మీరు అనుగ్రహించిన ధన్యతను బట్టి మీకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయన యేసయ్యా, గొప్ప దేవుడా, చదువుబడిన లేఖను మీరు జ్ఞాపకం చేసుకునండి. నీ పక్షంగా నిలబడినటువంటి నేను వట్టివాడును, ఎందుకు పనికిరానిటువంటి వాడును. నన్ను నీ సిలువ చాటును మరుగుపరచండి. నీ బిడ్డలతోనూ నాతోనూ మీరు మాట్లాడండి, మహిమ పొందండి, ఘనతా ప్రభావంలో ఆరోపించుకునండి. పరిశుద్ధుడా, పరిశుద్ధతను బట్టి మహనీయుడా, నీకే వందనములు నాయన. నన్ను మీ నోటికి బోరగా మట్టుకు వాడుకుని దేవా, ఈ యొక్క కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి బిడ్డకు దీవెన, ఆశీర్వాదము, దిద్దుబాటు, మేలు, సిద్ధపాటును కలిగించి మహిమ పొందమని తోడేయండమని మా ప్రభును, నీ ప్రియకుమారుడును, మా ఘనరక్షకుడునైనా క్రీస్తు యేసు అద్వితీయ నామంలో ఆశ్రయించి స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమెన్. ప్రభునందు ప్రియమైన ప్రేక్షకులరా, మరి ఈ యొక్క చదవబడిన లేఖన భాగంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తాను సిలువకు వెళ్ళకముందు ఈ యొక్క భాగమును మేడగది పరిచర్య అని అంటారు. తన శిష్యులకు ధైర్యము చెప్తూ వారికి ఒక నిరీక్షణకరమైనటువంటి మాటలు చెప్తున్నారు. మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి అని చెప్పి వారి కొరకై ఆయన స్థలము సిద్ధపరుస్తున్నాను అని ఒక శ్రేష్టమైనటువంటి మాట అక్కడ చెప్తున్నారు. 2వ వచనంలో చూడండి, 14వ అధ్యాయము. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరిచి వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మల్ని తీసుకుని వెళ్ళుదునని చెప్తున్నారు. ఆయన స్థలము సిద్ధపరిచి మరలా వస్తారు, మరలా వచ్చి మనలను తీసుకుని వెళతాననేటువంటి మాట ఇక్కడ మనం గమనిస్తున్నాం. ఇది మనకు కొంత అనుమానంగాను, కొంత మానవులం కాబట్టి ఇదేంటి స్థలం సిద్ధపరచడం ఏంటి, మళ్ళీ రావటం ఏంటి, ఆయన ఉండే స్థలంలోనికి మనల్ని తీసుకువెళ్ళడం ఏంటి అనేటువంటి ఒక అసహనముతో కూడినటువంటి సందర్భంగా మనకు కనబడుతుంది. కానీ ప్రభు చెప్పిన ఏ మాట అయినా కూడా అది ఖచ్చితమైన మాట. భూమి ఆకాశము గతించినా గతించిపోవును, కానీ ఆయన మాటల్లో ఒక సున్నా కానీ పొల్లు కానీ గతించిపోవటం అసంభవమని ఆయన చెప్పారు. ఆయన ఎలాంటి స్థలాన్ని సిద్ధపరుస్తున్నాడంట? హెబ్రీలకు రాసిన పత్రిక దయచేసి చూడండి. అపోస్తలుడైన పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము మరి 10వ వచనం. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురుచూచుచుండెను. దేవుడే శిల్పి అనగా ఆర్కిటెక్చర్ అని అంటారు. దేవుడే నిర్మాణకుడు అనగా బిల్డర్. ఆయనదే ప్లానింగ్, ఆయనే కట్టేవాడు. ఆయనే ప్లాన్ వేసి ఆయన కడుతున్నటువంటి ఆ పట్టణం అది, లేక నివాసం అది. ఆయన తండ్రి ఇంట అనేక నివాసములు ఉన్నాయని చెప్తున్నాడు. ఎంతో చక్కనటువంటి పునాదులు కలిగినటువంటి పట్టణముగా
మనకు తెలియజేస్తున్నాడు. మరొక మాట కూడా చూద్దాం, గమనించండి. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 3వ వచనం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 3వ వచనం చాలా శ్రేష్టమైనటువంటి మాట. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారాయన ప్రజల యుందురు, దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడైండును. దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది అనేటువంటి ప్రత్యేకమైన అనుభవాన్ని ఇక్కడ మనము చూడగలుగుతున్నాం. ఈ సందర్భం మనం చదువుకుంటుంటే మనకు మొట్టమొదటి ఈ భూమి మీద దేవుని చేత సృష్టించబడిన ఆదాము హవ్వలు ఏదేను తోట మన జ్ఞాపకం వస్తుంది. చల్లపూటన వారు దేవునితో సహవాసం చేసేవారు. తిరిగి మరలా దేవుడు వారి వద్ద నుండి వెళ్ళిపోయేవారు. ఆదాము హవ్వలు వారు తోటలో తిరుగుతూ ఉండేవారు. కానీ వారు దేవుని యొక్క ఆజ్ఞకు అవిధేయులైన కారణము చేత ఆ తోటలో నుండి వెళ్ళగొట్టబడ్డారు. కానీ ఇక్కడ చూడండి, దేవుని నివాసము ఎవరితో ఉందంట? మనుషులతో కూడా ఉన్నది. ఇక్కడ రెండు వ్యత్యాసమైన పదాలు కనబడుతున్నాయి. దేవుడు, మనుష్యులు. ఈ రెండు కూడా, దేవుడు యుగయుగాలు ఉండేవాడు, ఆయనకు అంతము లేదు, ఆది అంతము లేనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వాడు, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండేవాడు, ఆయన యుగయుగాలు జీవించేవాడు, ఆయన అల్ఫయు ఓమేగయు ఉన్నటువంటి దేవుడు, ఆయన సృష్టికి ఆదియు అంతము ఆయనే. అంత గొప్ప దేవుడు ఆయన, సజీవుడు, సర్వాంతర్యామి. ఇంకా ఆయనకి ఎన్ని చెప్పినా తక్కువే అని అనుకుంటాను నేను. మనిషి పరిమితి ఆయుష్ కలిగినటువంటి వాడు. ఇంత ఆయుష్, ఇంత ఆరోగ్యము, ఇంత బలము అనేటువంటి ఒక పరిమితి మనిషికి ఉంది. బాల్యంలో ఈ రీతిగా ఉంటాడు, యవన ప్రాయంలో ఈ రీతిగా ఉంటాడు, మధ్య వయసులో ఈ రీతిగా ఉంటాడు, వృద్ధాప్యంలో ఈ రీతిగా ఉంటాడు, చివరకు అతడు మరణమై మట్టిలో కలిసిపోతాడు. అటువంటి మనిషికి దేవుడు ఎంతో విలువనిచ్చాడు. ఎలా ఇచ్చాడు? ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కల్వరి శిలువ రక్తంలో కడగబడినప్పుడు ఆయన తన బిడ్డగా అంగీకరిస్తున్నాడు. ఆయన కుమారుని యొక్క నామములో ఎవరి పాపములైతే క్షమించబడతాయో వారు దేవుని కుమారులుగా అంగీకరించబడి, వారు దేవుని బిడ్డలుగా అంగీకరించబడి నిత్య జీవానికి వారసులవుతున్నారు. అందుకనే ప్రభువైన యేసుక్రీస్తు వారు 11వ అధ్యాయము 28వ వచనం మత్తయి సువార్తలో చెప్తున్నాడు, ప్రయాసపడి భారం మోయుచున్న సమస్తమైన వారులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కొలుగు చేతని చెప్తున్నాడు. పాప దాహముతో అల్లాడిపోతూ సమాధానము శాంతి లేక ఈ లోకములో ఉన్నటువంటి మనుషులందరినీ ఆయన పిలుస్తున్నాడు. ఎవరైతే ఆయన పిలుపును అందుకుని ఆయన రక్షణ పిలుపును అంగీకరిస్తారో వారికి సమాధానము, శాంతి, నిత్య జీవము ఇక్కడ మాత్రమే కాదు కానీ పరలోకమందు కూడా ఆయన అనుగ్రహించే దేవుడిగా ఉంటున్నాడు. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, ఇదే అధ్యాయము 10వ వచనంలో చూడండి. ఆత్మవశుడునై ఉన్న నన్ను ఎత్తైన గొప్ప పర్వతం మీదకి కొనిపోయి యెరూషలేమును పరిశుద్ధ పట్టణము దేవుని మహిమ గలదై పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట నాకు చూపెను. 21వ అధ్యాయము 10వ వచనం. అక్కడ దేవుడు మరి మన కొరకై సిద్ధపరిచినటువంటి పట్టణము ఎటువంటి పట్టణం అంటది? పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వస్తున్నటువంటి పట్టణముగా ఉంది. యెరూషలేమని పరిశుద్ధ పట్టణము దేవుని మహిమ గలదై. ఎంత గొప్ప అనుభవం అండది! దేవుని మహిమతో నింపబడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుచున్న దృశ్యాన్ని ఈ గ్రంథమును వ్రాస్తున్నటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారి శిష్యుడైన యోహాను చూశాడు. మరొక మాట కూడా చూడండి, 12వ వచనం. ఆ పట్టణమునకు ఎత్తైన గొప్ప ప్రాకారమును 12 గుమ్మములను ఉండెను. ఆ గుమ్మముల యొద్ద 12 దేవదూతలు ఉండిరి. ఇశ్రాయేలీయుల 12 గోత్రముల నామములు ఆ గుమ్మముల మీద
వ్రాయబడి ఉండెను. గొప్ప ప్రాకారములు కలిగినటువంటి పట్టణము. అంత మాత్రమే కాదు, 12 మంది దేవదూతలు కావలి కలిగినటువంటి పట్టణము. ఇశ్రాయేలీల గోత్రములకు గోత్రకర్తల యొక్క నామములు ఆ గుమ్మముల మీద వ్రాయబడినటువంటి పట్టణము. అదే అధ్యాయము 18వ వచనం చూడండి. ఆ పట్టణపు ప్రాకారము సూర్యకాంతములతో కట్టబడిను. పట్టణము స్వచ్ఛమగు స్ఫటికముతో సమానమైన శుద్ధ సువర్ణముగా ఉన్నది. ఈ లోకములో బంగారము కొంటే ఎంతో కొంత కల్తీ ఉంటుంది, కానీ పరలోకములో కల్తీ అనడానికి అవకాశమే లేదండి. శుద్ధ సువర్ణము, స్వచ్ఛమైన స్ఫటికముతో సమానమైన శుద్ధ సువర్ణమయమైన కట్టడముతో సూర్యకాంతముతో ప్రాకారము కట్టబడిందంట. ఎంత గొప్ప మరి కట్టడము ఆలోచన చేయండి. 19వ వచనాన్ని కూడా గమనించండి. ఆ పట్టణము యొక్క ప్రాకారములు ఏ రీతిగా ఉన్నాయో, ఆ పట్టణపు ప్రాకారపు పునాదులు అమూల్యమైన నానావిధ రత్నములతో అలంకరింపబడి ఉండెను. మొదటి పునాది సూర్యకాంతపు రాయి, రెండవది నీలము, మూడవది యమునా రాయి, నాలుగవది పచ్చ, ఐదవది వైఢూర్యము, ఆరవది కెంపు, ఏడవది సువర్ణరత్నము, ఎనిమిదవది గోమేధికము, తొమ్మిదవది పుష్యరాగము, 10వది సువర్ణల సునీయము, 11వది పద్మరాగము, 12వది సుగంధము. ఆ పట్టణం యొక్క పునాదులు 12 రత్నములతో పునాది వేయబడినటువంటి గొప్ప పట్టణముగా మనకు కనబడుచున్నది. 21వ వచనం గమనించండి. అదే అధ్యాయము. దాని 12 గుమ్మములు 12 ముత్యములు, ఒక్కొక్క గుమ్మము ఒక్కొక్క ముత్యముతో కట్టబడి ఉన్నది. పట్టణపు రాజవీధి శుద్ధ సువర్ణమయమై స్వచ్ఛమైన స్ఫటికమును పోలినది ఉన్నది. దానిలో ఏ దేవాలయమును నాకు కనబడలేదు. సర్వాధికారి అయిన దేవుడకు ప్రభువును గొర్రెపిల్లయు దానికి దేవాలయమై ఉన్నారు. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, 21వ వచనం, 22వ వచనం, 23వ వచనం చాలా శ్రేష్టమైనటువంటి మాటలు. అనగా ఈ 21వ అధ్యాయం అంతా పరలోక పట్టణపు వర్ణనను గురించి వ్రాయబడి ఉంది. రత్నములతో పునాదులు వేయబడిన పట్టణము, ముత్యములతో మరి అలంకరింపబడిన పట్టణము, దాని వీధులు శుద్ధ సువర్ణమయమైన వీధులుగాను మనకు తెలియచేస్తున్నాడు. 22వ వచనం మరలా చదువుతున్నాను చూడండి. దానిలో ఏ దేవాలయమును నాకు కనబడలేదు. సర్వాధికారి అయిన దేవుడకు ప్రభువును గొర్రెపిల్లయు దానికి దేవాలయమై ఉన్నారు. ఆ పట్టణములో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కరలేదు. దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది. గొర్రెపిల్లయే దానికి దీపము. క్రీస్తునందు ప్రియమైన ప్రేక్షకులారా, ఈ లోకములో మనం ఒక గృహాన్ని నిర్మించుకోవాలంటే మొట్టమొదటిగా ఒక ఇంజనీర్ని సంప్రదించాలి. దానికి తగినటువంటి స్థలం ఉండాలి. ఆ గృహాన్ని నిర్మించుకోవడానికి మన యొద్ద డబ్బు ఉండాలి. అంత మాత్రమే కాదు, నమ్మకమైన పనివారు కావాలి. దానికి సంబంధించినటువంటి మంచి ఒరిజినల్ మెటీరియల్ మనము కొనుక్కోవలసిన వారముగా ఉంటున్నాం. కానీ పరలోకంలో దేవుడు మన కొరకే సిద్ధపరుస్తున్న ఆ పట్టణానికి ఎంత వెలకట్టినా తక్కువే. బంగారముతోనూ రత్నములతోనూ మరి ముత్యములతోనూ కట్టబడినటువంటి పట్టణముగా పరలోక పట్టణము మనకు కనబడుతుంది. ఈ రోజున బంగారాన్ని మనము తల మీద, ముక్కులకు, చెవులకు, మెడలోనూ అలంకరించుకుంటాం. కానీ పరలోక పట్టణములో పరిశుద్ధుల యొక్క పాదముల క్రింద ఉంటుంది బంగారము. ఆ బంగారం ఎటువంటి బంగారం అంటే అది కల్తీ లేని బంగారము, శుద్ధ సువర్ణమైన స్ఫటికమును పోలిన బంగారము. పరిశుద్ధులు నడిచేటటువంటి మార్గముగా లేక త్రోవగా ఆ బంగారముతో దేవుడు పరిశుద్ధుల కొరకై సిద్ధపరుస్తున్నాడు. ఆ పట్టణంలో ప్రకాశించుట కొరకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కరలేదు. దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది. గొర్రెపిల్లయే దానికి దీపము. మనకు వెలుగు కావాలంటే కరెంట్ ఉండాలి. లేదంటే ఈ మధ్యని
కొంతమంది సోలార్ సిస్టంలో కూడా మరి ఈ లైట్లు వెలిగించుకుంటున్నారు, జనరేటర్లు అరేంజ్ చేసుకుంటున్నారు. లేకుంటే మరొక రీతిగా చెప్పాలంటే ఆ బ్యాటరీ సిస్టంలో ఈ లైట్లన్నీ ఫ్యాన్లన్నీ తిప్పుకుంటున్నారు, ఏసీలు అరేంజ్ చేసుకుంటున్నారు. కానీ పరలోక పట్టణంలో అక్కడ మనకి ఏసీ అవసరం లేదు. కరెంట్ ఆగిపోతుంది అన్నటువంటి బాధ, లేక జనరేటర్ ఆన్ చేసుకోవాలన్నటువంటి పరిస్థితి మనకు అక్కడ లేదు. ప్రియమైనటువంటి వారలారా, దేవుని మహిమయే ఆ పట్టణంలో ప్రకాశించుచున్నది, గొర్రెపిల్లయే ఆ పట్టణానికి దీపమని వ్రాయబడి ఉంది. 25 వచనం చూడండి. అక్కడ రాత్రి లేనందున దాని గుమ్మములు పగటివేళ ఏమాత్రమును వేయబడవు. మనం ఎక్కడికైనా వెళితే మన ఇంటికి తాళం వేసుకుంటాం. మనం లేనప్పుడు మన ఇంటి భద్రత కోసం తాళాలు వేసుకుని వెళతాం. అంటే మన ఇంట్లో సామానాలు కానీ, మన ఇంటిలో ఉన్న వస్తువులు కానీ ఎవరైనా పట్టుకుని వెళ్ళిపోతారని భయం. ఈ లోకంలో మనకేం లేదండి, భద్రత లేదు. తలుపు తీసుకుని వెళితే దొంగలు పాడవచ్చు, మన ఇంటి ప్రక్కవారి మన సామానాలు పట్టుకుపోవచ్చు, ఏదైనా జరుగుద్ది ఈ లోకంలో. కానీ పరలోకంలో తలుపులు వేసుకోవలసిన పరిస్థితి, తాళములతో ఆ ఇంటిని భద్రం చేసుకోవలసిన పరిస్థితి ఏమాత్రం కూడా లేదు అక్కడ. ఎందుకంటే అక్కడ రాత్రి లేదు, చీకటికి తావు లేదు. అంధకారణము చేత అక్కడ ఎప్పుడు కూడా పగలే. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, 7వ అధ్యాయము ఇదే గ్రంథము మరొక మాట కూడా గమనించండి. 15వ వచనం, 7వ అధ్యాయము 15వ వచనం. అందువలన వారు దేవుని సింహాసనము ఎదుట ఉండి రాత్రింబగళ్ళు ఆయన ఆలయములో ఆయనను సేవించుచున్నారు. సింహాసనాసనుడైన వాడు తానే తన గుడారం వారి మీద కప్పును. 16వ వచనం నుంచి గమనించండి. వారికి ఇక మీదట ఆకలి అయినను దాహమైనను ఉండదు, సూర్యుని ఎండ అయినను ఏ వడగాలి అయినను వారికి ఏలయనగా సింహాసన మధ్యమందుండు గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవజలముల బొగ్గల యొద్దకు వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. వీరు మహాశ్రమలలో నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములు ఉతుకుకొని తెలుపు చేసుకున్నటువంటి సమూహము. వీరికి ఏముండదంటండి, వారి మీద పడదు, వారికి ఆకలి లేదు, దాహము లేదు, సూర్యుని ఎండైనా ఏ వడగాల్పు అయినా వారికి తగలదు. ఈ లోకంలో మనం ఈ వేసవికాల పరిస్థితుల్లో ఎన్నో రకాల జాగ్రత్తలు తీసుకుంటాం. వేసవి కాలంలో ప్రయాణం చేయాలంటే మనతో పాటు మరి వాటర్ బాటిల్స్ పట్టుకుని వెళ్తాం, లేదంటే మనకు కావలసినటువంటి జ్యూసులు కూడా పట్టుకుని ప్రయాణం చేస్తూ ఉంటుంటాం. వడగాల్పు తగలకూడదని, ఆరోగ్యంగా ఉండాలని. కానీ పరలోకంలో ఇటువంటి పరిస్థితి లేనే లేదు. కారణం ఏంటంటే అక్కడ ఉదయించడానికి సూర్యుడు అవసరం లేదు, వెలుగునివ్వడానికి చంద్రుడు అక్కరలేదు. దేవుని గొర్రెపిల్లయే వారి మీద ప్రకాశిస్తున్నాడు. అక్కడ వారికి ఆకలి లేదు, దాహము లేదు, దప్పిక లేదు, వడగాల్పు తగిలే పరిస్థితి అంతకంటే లేదు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకములో మనం జీవించేది 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. అయినా వాటి వైభవము, ఆయాసము, దుఃఖమే. అంటే ఎన్నో రకాలైన వ్యాధులతో మనం ప్రతి దినము మన జీవన గమనాన్ని కొనసాగించుకుంటూ, దుఃఖపడుతూ, ప్రయాసపడుతూ, ఆహార నియమాలు పాటిస్తూ, వైద్యులు చెప్పిన రీతిగా మందులు వేసుకుంటూ, పరీక్షలు చేయించుకుంటూ మన జీవితాన్ని ముందుకు సాగింప చేసుకుంటున్నాం. అలాంటి పరిస్థితి అక్కడ లేనే లేదు. ఎందుకంటే వ్యాధికి తావు లేదు అక్కడ, రోగానికి తావు లేదు అక్కడ. రోగము, వ్యాధి, బాధ లేనటువంటి ఆ గొప్ప రాజ్యములో ప్రభు నీ ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. అందుకనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అంటున్నాడు, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరుస్తాను, నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నేను మిమ్మల్ని అక్కడికి తీసుకుని వెళ్ళిపోతాను. దొంగలకు తావులేనటువంటి పరిస్థితి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ ఒకే ఒక భాష ఉంటుందని నేను అనుకుంటున్నాను. ప్రేమతో నింపబడినటువంటి ఆ పట్టణము. ఎక్కడ చూసినా
మరి ప్రపంచ నలుమూలల నుండి దేవుని కొరకై కొన్నటువంటి ప్రజలు ఉంటారు. క్రీస్తు రక్తము చేత కడగబడి కొనబడినటువంటి ప్రజలందరూ కూడా ఆ పరలోకపు పట్టణంలో ఉంటారు. ఒకరికి ఒకరు ప్రేమతో పలకరించుకుంటారు, ప్రేమతో సంభాషించుకుంటారు, ప్రేమతో నింపబడతారు. ప్రేమే తప్ప అక్కడ మరొకటి కనిపించదు. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, మరి అటువంటి రాజ్యములో నీవు ఉండాలని కోరుకుంటున్నావా? ఆలోచన చెయ్యి. ఈ లోకములో కక్ష, ఈ లోకములో పగ, ఈ లోకములో అసూయ, ఈ లోకములో ద్వేషము, మత్సరము, కపటము, వేషధారణ ఇవన్నీ కూడా నిండిపోయినాయి. అపవాది మనల్ని మోసం చేస్తున్నాడు. కానీ దేవుడు మనల్ని పరిశుద్ధపరిచి, పవిత్రపరిచి, ప్రత్యేకపరిచి తన రాజ్య నివాసులుగా చేసుకోవడానికి ఆయన పిలుస్తున్నాడు. ఆయన రాజ్య నివాసులుగా చేయుట కొరకై తన్ను తానే ఒక బలి పశువుగా కల్వరి శిలువలో నీ కొరకై యాగమైపోయాడు, రక్తము చిందించాడు. పాపం వలన వచ్చి జీతము మరణము. ఆ మరణమునకు సంబంధించినటువంటి శిక్ష, దేవుని ఉగ్రతను తన మీద వేసుకుని కల్వరి శిలువలో మన కొరకై వెల చెల్లించాడు. ఆయన రక్తములో కడగబడితే నీవు కూడా మరి లోకం పుట్టింది మొదలుకొని అనేటువంటి మాట కనబడుతుంది. మత్తయి సువార్త 25వ అధ్యాయము ఆఖరి వచనములో 34వ వచనంలో చెప్తాడు, లోకం పుట్టింది మొదలుకొని మీ కొరకై సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకోండి అని చెప్తాడు. అక్కడ లోకం పుట్టింది మొదలుకొని నీ కొరకు నా కొరకు ఆయన స్థలాన్ని సిద్ధపరుస్తున్నాడంట. ఎంత గొప్పగా ఆయన సిద్ధపాటు ఉందో ఆలోచించండి. ఈ లోకంలో ఒక ఇల్లు కట్టుకోవాలంటే 3 నెలలు టైం పడుతుంది, 6 నెలలు టైం పడుతుంది. ఇంకా గొప్పగా కట్టుకోవాలంటే 1 సంవత్సరం లేదా సంవత్సరంన్నర, 2 సంవత్సరాలు టైం పడుతుంది. కానీ ఈ లోకం పుట్టింది మొదలుకొని ఆయన సిద్ధపరుస్తున్నాడు, సిద్ధపరుస్తూ ఉన్నాడు. అటువంటి రాజ్యాన్ని నీవు నేను స్వతంత్రించుకోవడానికి ఆయన కోరుకుంటున్నాడు. కానీ దానికి ఒక కండిషన్ ఉంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, గమనించండి. ఇదే ప్రకటన గ్రంథంలో 21వ అధ్యాయంలో ఆఖరి వచనం గమనించండి. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 27వ వచనం, గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు గాని నిషిద్ధమైనది ఏదైనను, అసహ్యమైన దానిని, అబద్ధమైన దానిని జరిగించువాడైనను దానిలోనికి ప్రవేశింపడు. జాగ్రత్త. ఒకవేళ క్రైస్తవ కుటుంబంలో పుట్టినంత మాత్రాన నువ్వు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటాననుకుంటున్నావేమో. అసంభవం. గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశిస్తారంట. మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనంలో గమనించండి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనం, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే ప్రవేశించును. ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ప్రభువా ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మును ఎన్నడూను ఎరుగను, అక్రమము చేయవారులారా, నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును. గమనించండి ప్రియులారా, ప్రభువా ప్రభు అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో చేరడంట. ఇక్కడ చెప్తున్నారు, అద్భుతములు చేశాం నాయన, ప్రవచనాలు చెప్పాం ప్రభువా, దయ్యాలను వెళ్ళగొట్టాం నాయనంటే వాళ్ళను కూడా దేవుడు అంగీకరించడం లేదు. పరలోకమందున్న తండ్రి చిత్త ప్రకారం చేయవాడే ఆయన యొక్క రాజ్యంలో లేక పరలోక పట్టణంలో ప్రవేశిస్తారంట. ఇక్కడ గమనించండి, ప్రకటన గ్రంథంలో మనం చదువుకున్నాం కదా, 21వ అధ్యాయము ఆఖరి వచనం, గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశిస్తారు. జాగ్రత్త. ప్రతిదినము మందిరానికి వెళుతున్నానని నిన్ను నీవు మోసపుచ్చుకుంటున్నావేమో. దేవుని మందిరంలో పరిచర్య చేస్తున్నానని నిన్ను నీవు మోసపుచ్చుకుంటున్నావేమో. దేవుని మందిరంలో కానుకలు ఇస్తున్నానని నిన్ను నీవు మోసపుచ్చుకుంటున్నావేమో. కానీ వాటిని కాదు దేవుడు కోరేది. మొట్టమొదటిగా నీ హృదయాన్ని ఆయనకు సమర్పించుకో. ప్రభు అంటున్నాడు, నా కుమారుడా, నా కుమారి, నీ హృదయాన్ని నాకిమ్మని చెప్తున్నాడు.
ఎప్పుడైతే నీవు నీ హృదయాన్ని ఆయనకిచ్చి నీ పాపములు, నీ అపరాధములు ఆయన దగ్గర ఒప్పుకుని విడిచిపెడతావో, ఆయన రక్తం చేత కడగబడతావో, అప్పుడే నీ పేరు దేవుని యొక్క జీవగ్రంథములో వ్రాయబడుతుంది. పరలోక పట్టణంలో నీకు స్థలము సిద్ధపరచబడుతుంది. కాబట్టి ఈ మాటలు వింటున్న నీవు ప్రభువైన యేసుక్రీస్తు వారికి నీ హృదయాన్ని సమర్పించుకుని ఆయన రాజ్యములో, ఆయన అనుగ్రహించే నిత్యత్వములో నీవు కూడా స్థానమును సంపాదించుకుంటావని ఆశిస్తూ ఈ మాటలు తెలియజేసి నేను ముగిస్తున్నాను. ప్రభు ఈ మాటలు మన కొరకై దీవించునుగాక. ఆమె చిన్న మాట ప్రార్థన చేసి నేను ఈ కార్యక్రమాన్ని ముగిస్తాను. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రములు, వందనములు, స్తుతులు చెల్లిస్తున్నావు నాయన. ఇదిగో ప్రభువా, పరలోకమును విడిచి భూలోకమునకు శరీరధారిగా అవతరించి దాసుని స్వరూపమును ధరించుకుని శిలువ మరణము పొందినంతగా నిన్ను నీవు తగ్గించుకున్నావు నాయన. మా పాప ఫలమును, మా శాపమును నీ మీద వేసుకుని దేవా, దేవుని ఉగ్రత అంతే నీవు భరించి మా కొరకే రక్తమును చిందించి మరణించి సమాధి చేయబడి తిరిగి 3వ దినమున మృత్యుంజయుడే లేచిన దేవానికి స్తోత్రాలు. నీ శిలువ సువార్తను ప్రకటించి ఉన్నాం ప్రభువా. నువ్వు చెప్పమన్న మాటలు నీ బిడ్డలకు తెలియజేసావు నాయన. ఎంతమంది అయితే నీ మాటలు అంగీకరిస్తున్నారు వారందరితో కూడా మీరు మాట్లాడండి దేవా. నిన్ను తమ హృదయంలో రక్షకునిగా, విమోచకునిగా అంగీకరించి ప్రభువా, నిత్య జీవానికి, నిత్య రాజ్యానికి వారసులవడానికి నీ కృప చూపించమని, ప్రకటించబడిన వాక్యమును ఫలింపచేయమని, త్వరలో రాబోచున్నటువంటి మహిమగల మీ రాకడ కొరకే నీ బిడ్డలను, వారి కుటుంబాలను సిద్ధపరచుమని మా ప్రభును, నీ ప్రియకుమారుడు, మా ఘనరక్షకుడునైన క్రీస్తు యేసు అద్వితీయ నామంలో ఆశ్రయించి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్.